నేటి భారతం ఛానల్ శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ మధ్య అమెరికా వైట్ హౌస్లో ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన భారతీయులందరికీ కూడా గర్వకారణంగా అయినటువంటి ఒక సంఘటన జరిగింది. ఇది మన భారతీయులకి తప్పనిసరిగా గర్వం కలిగించేటువంటి సంఘటనే అని చెప్పి నేను నమ్ముతున్నాను. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం పాకిస్తాన్ యొక్క జనరల్ మునీర్ను తో ఒక అరుదైన సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో జనరల్ మునీర్ డొనాల్డ్ ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఆ అభ్యర్థనను తీసుకున్న ట్రంప్ ఇలా మాట్లాడారు. భారతదేశం, పాకిస్తాన్ రెండూ కూడా ఒక అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలు. ఈ రెండిటి మధ్య యుద్ధాన్ని తాను సామరస్యపూర్వక చర్చల ద్వారా ఆపినట్లుగా తెలియజేశారు. ఈ విషయమై ప్రత్యేక కథనాలు లేనప్పటికీ కూడా ఇది నిజమని చెప్పి ఆయన వక్కాణించడం జరిగింది. కొన్ని గంటల క్రితం ప్రధాని మోడీ ట్రంప్కు ఒక కాల్ చేయడం జరిగింది. ఆ కాల్లో ప్రధాని మోడీ ట్రంప్ గారితో మాట్లాడుతూ ఈ యుద్ధాన్ని నివారించడంలో తమకు ఏ దేశం యొక్క మధ్యవర్తిత్వం అవసరం లేదని, ముఖ్యంగా అమెరికా యొక్క మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పారు. ఈ యుద్ధం కేవలం ఇరు దేశాల మధ్య సైనికాధికారులు మాట్లాడుకోవడంతో యుద్ధ విరమణ జరిగిందే కానీ మరి ఏ ఇతర కారణాల వల్ల కూడా కాదని ఆయన తెలియజేయడం జరిగింది. ఈ ఫోన్ కాల్పై ట్రంప్ గారు మాట్లాడుతూ మరలా నేను పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధాన్ని ఆపడం జరిగిందని చెప్తూ మోడీ గారు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అని, మనం అంటే అమెరికా భారతదేశంతో ఒక పెద్ద వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంటున్నామని చెప్పి అది మనకి చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి ఆయన తిరిగి జర్నలిస్ట్ తోటి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మనం గుర్తుంచుకోవాలి, ఈ యుద్ధం కేవలం మనం తగ్గినందువల్ల కాదు, పాకిస్తాన్ భారతదేశం యొక్క సైనికాధికారులు చర్చల తర్వాత ఈ యుద్ధాన్ని ఆపడం జరిగిందని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలని కోరుతూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై